వాళ్ళందరూ ఓహో అంటూ ఎక్కడో ఉన్నారు, నువ్వు కూడా కోవలోకి వెళ్ళిపోతావు. అందుకని నేను చెప్పినట్టుగా నడుచుకోవాలి. ఇంకొక 6 నెలలు ఆగావంటే నేను చెప్పినవన్నీ జరుగుతాయి, నువ్వు ధనవంతుడు అయిపోతావు, నన్ను మాత్రం మర్చిపోవద్దు. ఏమంటావు? అంతేకాకుండా ఇక సంతాన చూస్తుంటే శ్రీమంతుడి చెయ్యిలా ఉంది. ముందు ఈ చెయ్యి జాతకం చూసి నాకు కావాల్సింది రాబట్టాలి. అయ్యయ్యో, నేను అందరికి దొంగ జాతకాలు చెప్పి బుర్డి కొట్టిస్తే ఈయన నా భర్తం పెట్టేలా ఉన్నాడే. ఆ రోజున దొంగ మాంత్రికుడు వేషం వేసింది నేనేనని కనిపెట్టేసినట్టుగా ఉన్నాడు. ఇప్పుడు ఏం చేస్తాడో ఏమిటో. నువ్వు ఆ రోజు మా ఇంటికి వేషం వేసుకొని చూడవేగా. తంబురాన్ వేషం వేసుకొని నాటకం ఆడావంటే తంబురాన్ని చంపింది ఎవరో నీకు తెలిసే చెప్పు. ఏది దాచకుండా చెప్పు. అయ్యో, నాకు ఏమీ తెలియదయ్యా. నువ్వు నన్ను చూసి ఎవరు అనుకుంటున్నావు? నువ్వు అనుకునే మనిషిని నేను కాదు. నన్ను వదిలేవయ్యా, నేను పోతా, నన్ను వదిలే. అయ్యో బతుకు చూడా. అమ్మా, అయ్యో అమ్మా, అమ్మో. ఇంకా నయం, తప్పించుకున్నావు. అమ్మ ఎక్కడ ఉన్నాడు? అమ్మా ఒక్క నిమిషం. ఏంటండి? ఆవిడ భైరవియే కదా? అవును, ఆవిడ పేరు భైరవే. మీరెవరు? నా పేరు అరుణ్. ఈవిడికి ఏమైంది? ఆవిడ నెల క్రితం తలకి బలమైన దెబ్బ తగిలి ఇక్కడికి వచ్చారు. ఇప్పుడే కొంచెం కొంచెం కోలుకుంటున్నారు. త్వరలోనే ఆవిడకి నయం అవుతుంది. అలాగా? అవునండి. ఆవిడిప్పుడు మన లోకంలో లేరు. ట్రీట్మెంట్ ఇస్తున్నాం. ఇప్పుడు మీరు చూడడం కుదరదు. అవును, ఇంతకీ మీరు ఆవిడకి ఏమవుతారు? ఆవిడ నాకు బాగా తెలుసు. ఏదైనా అవసరమైతే నన్ను కాంటాక్ట్ చేయండి. నేను తర్వాత వచ్చి చూస్తాను. అలాగేనండి. మేడం, వాడిక్కడికి ఎందుకు వచ్చాడో? తన పేరు అరుణ్ అట. మిమ్మల్ని చూడ్డానికి వచ్చానని చెప్పారు. ఆయన విజిటింగ్ కార్డు కూడా ఇచ్చారు.
వాడి జాతకం నాకు తెలుసు.